పొగాకు రైతుల కష్టానికి తగిన గౌరవం, పండించిన పంటకు గిట్టుబాటు ధర అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మద్దిపాడు మండలం వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన మంత్రి వేలం నిర్వహణ తీరును పరిశీలించి అధికారులను ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం రాజీ పడదని, నోబిడ్ల పేరుతో రైతులను నష్టపరిచే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రానికి చేరుకున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ వేలం ప్రక్రియను నేరుగా పరిశీలించారు. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి కొనుగోలు సంస్థల వ్యవహార తీరుపై అధికారులతో చర్చించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పొగాకు రైతుల పరిస్థితిపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారని, కొనుగోలు కంపెనీలతో అత్యవసర సమావేశం నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. సగటున కిలో పొగాకుకు 200 రూపాయల ధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, అన్ని కొనుగోలు కంపెనీలు వేలం ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనేలా ప్రభుత్వం పర్యవేక్షిస్తుందంటూ చెప్పారు. రైతుల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ సమయంలో కొనుగోలు సంస్థలు కూడా సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని మంత్రి సూచించారు. రైతుల కష్టాన్ని ఆసరాగా చేసుకుని తక్కువ ధరలు కోట్ చేసే పరిస్థితులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. నోబిడ్ల పేరుతో రైతులను నష్టపరిచే వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది అంటూ మంత్రి గొట్టిపాటి హెచ్చరించారు. నెక్స్ట్ బెల్ మంచి కాంపిటేటివ్ బెల్ ఏజ్ వాస్ గుడ్ వన్ 01 తీసుకో ఫ్లాట్ నెక్స్ట్ ఓడే జల్దీ జల్దీ 01 చూడు నెక్స్ట్ పిఎస్ఎస్ 2 బెల్లు పిఎస్ఎస్ బాగున్నాయి బాగున్నాయి ప్లస్ ఏదో డైరెక్ట్ 239 నెక్స్ట్ జీపీఐ ముందు గ్రీన్ బెల్ జీపీఐ చూడు సార్ ఈ బెల్ సార్. నేను చైర్మన్ గారు, ఈడీ గారు, మా జేసీ గారు, రైతులు అందరం కూడా ఇక్కడ వెల్లంపల్లి పొగాకు కొనుగోలు ప్లాట్ఫామ్కి రావడం జరిగింది. దాదాపు ఇవాళ చాలా పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. కొద్దిగా వాళ్ళైతే లో బిడ్ కొద్దిగా తక్కువే పడింది. నో బిడ్ ఇక్కడ 35% ఉంటుంది. దాన్ని కూడా తగ్గించడం కోసం చైర్మన్ గారు కానీ, ఈడీ గారు, మనం గవర్నమెంట్ నుంచి కానీ అందరం కూడా రెగ్యులర్ గా ఫాలోఅప్ చేస్తాము. ఎక్కువ మంది టొబాకో పర్చేజ్ చేసేవాళ్ళు, కంపెనీ వాళ్ళు కూడా పాల్గొన్నారు. 9 నుంచి 10 మంది పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు 28 నుంచి 29 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడే ఈడీ గారు కూడా వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అందరూ కూడా తప్పనిసరిగా ఆక్షన్ లో పాల్గొనాలి. లాస్ట్ లో వచ్చి ఎప్పుడో ఆర్డర్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది మాకు ఆగస్టులో పాల్గొంటాం కాదు. ఇప్పటి నుంచే ఎంతైతే క్వాంటిటీస్ కొనుగోలు చేయాలో ప్రతి నెల 10 మిలియన్ కొనుగోలు చేయాలని చెప్పి అంటున్నారు. దాని ప్రకారం ఎవరు ఏ కంపెనీ వాళ్ళు ఎంత కొనుగోలు చేయాలి, ఏ క్వాలిటీ కొనుగోలు చేయాలి, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆక్షన్ లో పాల్గొనాలి. అది కాకుండా కర్ణాటక, మైసూర్ అయిపోయింది. వాళ్ళకి లాస్ట్ ఇయర్కి 10 నుంచి 15 రూపాయలు వేరియేషన్ ఉంది. మనకు వచ్చేసరికి 25 రూపాయల దాకా వేరియేషన్ ఉంది అంటారు. ఆ వేరియేషన్ కూడా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఆ వేరియేషన్ కూడా తగ్గాలి. దానికోసం కూడా కంపెనీల వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఎప్పుడన్నా 2-3 సంవత్సరాలకు ఒకసారి కంపెనీల బాగుంటుంది, రైతులు బాగుంటుంది. అందరూ ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కంపెనీల వాళ్ళు కూడా ముందుకు వచ్చి ₹1 రైతులకి అదనంగా ఇచ్చి కాపాడాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాము. రైతులు పొగాకు పంట నుంచి ఒకసారి కంపెనీల వాళ్ళతో అందరితో కూడా మాట్లాడారు. కంపెనీలు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ రోజు ఈడీ గారు ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు,
మన జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేస్ ఉన్నారు, రైతు సంఘం నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ ముందే ఒప్పుకున్నారు అనమాట. యావరేజ్ గా 200 రూపాయలు తగ్గకుండా కొంటామని చెప్పి అన్నారు. ఆ 200 రూపాయలు యావరేజ్ గా తగ్గకుండా కొనేదానికి ప్రభుత్వం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు ఇబ్బంది ఉన్నప్పుడు కాపాడాల్సిన అవసరం ఉంది. లేకపోతే కనుక వచ్చే సంవత్సరం కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేసి పంట ఏ విధంగా చేయాలనే స్ట్రీమ్ లైన్ కూడా పొగాకు బోర్డు వాళ్ళు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఈ లోపల మాత్రం యావరేజ్ గా 200 రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో అందరూ కొనాల్సిందే. ఖచ్చితంగా చైర్మన్ గారు, ఈడీ గారు, మేము, కలెక్టర్ గారు, జేసీ గారు అందరూ కూడా ప్రతిరోజు కూడా పొగాకు కొనుగోలు కేంద్రాల దగ్గర మనుషులు పెట్టి మానిటర్ చేసి కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం గట్టిగా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.